ఒక సేవకుడు సంఘంలో ఉన్న వాళ్ళను చూసుకుంటూ ఎంతో మంచి వాక్యాన్ని అందించాలంటే ఎంత కష్టమైన ఉద్యోగం ఇది. మీకేనండి చచ్చిపోతే ఏమి ఉండదండి, మమ్మల్ని మాత్రం ఎవరు అడుగుతారు లెక్క? అడగడా? ఇది దేవుడి ఉద్యోగం. ఏమున్నా లేకపోయినా తింటున్నాం, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఏదో ఖాళీగా కూర్చున్నట్టు మాట్లాడుకుంటారట కొంతమంది. చెప్తున్నాను, ఒక్క ప్రసంగం చెప్పడానికి నువ్వు సిద్ధపడు, ఈ కష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. నేను నీ స్థానంలోకి వస్తే నీ కష్టం ఏంటో నాకు అర్థమవుతుంది. నువ్వు నా స్థానంలోకి వస్తే కష్టం తీసుకునేవాడికే దాని కష్టం తెలుస్తుంది, చూసేవాడికి ఏం తెలుస్తుంది? చూసేవాడికి ఏమనుకుంటుంది తెలుసా? బా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఆయనకి ఏంటండి చక్కగా ఏసీలో కూర్చోవచ్చండి అని. ఏసీలో కూర్చోవచ్చా? సిస్టంలో ఒక్క చిన్న తేడా వచ్చిన లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఏం తెలుసు నీకు? నువ్వు పై రూపాయలు చూస్తావు, మనిషివి కదా. ఏమండి, వాక్యంలో ఏ చిన్న మిస్టేక్ వచ్చినా మమ్మల్ని అడిగేది ఎవరు? ఊరుకుంటాడా? దేవుడి సేవను బైబిల్లో ఏమని పిలిచారండి తెలుసా? బైబిల్లో దేవుడి సేవను ఏమని పిలిచారు? ఉద్యోగం. దేవుడి సేవ అంటే ఉద్యోగం. నీది పూట కూటి కోసం చేసే ఉద్యోగం. నువ్వు చేస్తే తింటావు, పరలోకం నుంచి నువ్వు తప్పించలేవు. ద వరల్డ్ మోస్ట్ గ్రేటెస్ట్ జాబ్ ఆత్మలు రక్షించే ఉద్యోగం. ప్రపంచంలో ఎవరినైనా కాపాడాలి అంటే ఈ ఉద్యోగం చేసేవాళ్ళే. శరీర వ్యక్తులుగా మార్చిన వాళ్ళని ఆత్మీయులుగా వాళ్ళకు గుర్తుంచి ఆత్మీయులుగా వాళ్ళ మార్చే ఉద్యోగం ఏది? సేవ అంటే ఏమనుకుంటున్నారు? చులకనా?